మహావీరుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినంలోని మనల్ని నడిపించి గత వారమంతా మనల్ని కాపాడినందుకు ఆయనకు మనం రుణస్థులమై ఉన్నాము. ఆయన చేసిన ఉపకారాలను కాపాడుకుంటూ మన జీవితంలో ఆయన మనకు చేస్తున్న ప్రతి మేలు నిమిత్తము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రియమైన వారిలారా, మనం పాత నిబంధన గ్రంథంలో నుంచి పాత నిబంధనలో చరిత్రలో నుంచి ఒక సంగతిని మనం ఈ వారం ఆలోచన చేద్దాము. బైబిల్లోని మనం చూసినట్లయితే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లోని పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. అయితే 39 పుస్తకాల్లోని మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. ఆది కాలం నుంచి ద్వితీయోపదేశ కాలం వరకు ఉన్న పుస్తకాన్ని ధర్మశాస్త్రం అంటారు. తర్వాత యెహోషువ పుస్తకం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు 12 పుస్తకాలని చరిత్ర పుస్తకాలు అంటారు. అందులోని ఇశ్రాయేలు యొక్క చరిత్ర అనేది మనకు కనబడుతుంది. ఆ చరిత్రలోని మనం ఈరోజు మొదటి రాజు, రెండవ రాజు గ్రంథాల్లోని ఒక ప్రవక్త గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రవక్త మరియు ఒక రాజు గురించి. ప్రవక్త పేరు ఏంటంటే ఆయన ఎలీషా అనే ప్రవక్త. అలాగే రాజుగారి పేరు ఏంటంటే యెహోరాము అనే రాజుగారు. ఇద్దరు అంటే వీరు ఇద్దరు ఒక కాలంలో పనిచేసినట్టుగా మనం చూస్తాం. అంటే పూర్వం ఇశ్రాయేలు దేశం లేదా కనాను దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. కనాను దేశం గతంలో కూడా మనం చూసాము. కనాన్ అనేది మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కనాను ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు అనుకున్నట్లుగానే కనాను భూభాగాన్ని వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక రాజు కాలంలోని ఈ యొక్క రాజ్యం అనేది, ఈ కనాను రాజ్యం అనేది 2 ముక్కలైంది. కనాను ఈ దేశం అనేది 2 ముక్కలైంది. ఏ రాజు కాలంలో 2 ముక్కలైందంటే సొలొమోను రాజు కాలంలోనే. సొలొమోను ఐక్యరాజ్యంగా ఉంచాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను తర్వాత రాజ్యం ఏమైందంటే 2 భాగాలు అయింది. ఒక భాగం ఏమిటంటే ఉత్తర భాగం, ఉత్తరం. ఒక భాగం ఏమిటంటే దక్షిణ భాగం. అంటే 2 భాగాలుగా అయిపోయింది. 2 భాగాలుగా అయినప్పుడు ఉత్తర రాజ్యాన్ని చరిత్రలో ఏమని పిలిచారంటే ఇశ్రాయేలు రాజ్యము అని పిలిచారు. ఇశ్రాయేల్ రాజ్యం అని పిలిచారు. దక్షిణ రాజ్యాన్ని ఏమని పిలిచారంటే యోధా రాజ్యం పిలిచారు. యోధా రాజ్యం అని పిలిచారు. అంటే 2 రాజ్యాలు. ఇది మధ్యధరా సముద్రం, మధ్యధరా సముద్రం. ఇది ఈ 2 రాజ్యాలు ఉత్తరం వైపున్న ఈ రాజ్యానికి ముఖ్య పట్టణం ఏంటంటే కొంతకాలం మరి సోమ్రోన్ అనేది ముఖ్య పట్టణంగా ఉంది. సోమ్రోన్ తర్వాత ఏమన్నారు ఎప్పుడో కాలంలోని సమరయ ఈ ప్రాంతం ముఖ్య పట్టణంగా ఉంది. యోధా రాజ్యానికి ముఖ్య పట్టణం ఏంటంటే యెరూషలేము అనేది ముఖ్య పట్టణంగా ఉంది. మొత్తం మీద ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం ఉంది. అప్పుడు ఈ ఉత్తర రాజ్యాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారంటే 19 మంది రాజులు పరిపాలించారు. అంటే సొలొమోను తర్వాత రాజ్యం ముక్కలైన తర్వాత 19 మంది రాజులు పరిపాలించారు. వారిలో రాజ్యం ముక్కలైన తర్వాత మొట్టమొదటి రాజు పేరు ఏం పేరంటే యెరోబాము. తర్వాత రెండవ రాజు ఎవరంటే నాదాబు. మూడో రాజు ఎవరంటే బయేషా. నాలుగో రాజు పేరు ఏంటంటే ఏలా. ఐదో రాజు పేరు ఏంటంటే చిమ్రి. ఆరో రాజు పేరు ఏంటంటే ఓమ్రి. ఏడో రాజు పేరు ఏంటంటే ఆహాబు. ఎనిమిదో రాజు పేరు ఏంటంటే అహజ్యా.
తొమ్మిదో రాజు పేరు ఏంటంటే యెహోరాము. యెహోరాము తొమ్మిదో రాజు. 10వ రాజు పేరు ఏంటంటే యేహూ. ఇవి రాజుల పేరు. మనం ఏం చూడబోతున్నామంటే ఒక ప్రవక్త గురించి, ఒక రాజు గురించి చూడబోతున్నాం. అప్పుడు ఈ ఉత్తర రాజ్యమును 19 మంది రాజులు పరిపాలించారు. రాజులు పాలించేది, తర్వాత వాళ్ళు అశ్షూరు చేరగలిపోతారు. పాలించేది అందులో 19 రాజుల్లోని ఎన్ని వంశాల వారు పరిపాలించారంటే 9 వంశముల వారు పరిపాలించారు. పాలించేది 9 వంశాల వారు పాలించారు. అప్పుడు మనం ఈరోజు చూస్తున్న రాజు ఎవరంటే ఇక్కడ కనబడుతున్నాడు 9వ రాజు. ఆయన పేరు ఏంటంటే యెహోరాము. యెహోరాము అనే ఆయన చూస్తున్నాం. ఆ కాలంలోని రాజులు ఎవరైనా తప్పు చేస్తే దేవుడు వారి ఎదురు ఎవరిని పంపించేవారంటే ప్రవక్తను పంపించేవారు. ప్రవక్తను పంపించేవారు. ప్రవక్తలు ఎప్పుడు వస్తారు అంటే ప్రవక్త పని ఏంటి? ప్రవక్త పని ఏంటంటే ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నోరు అని అర్థం. దేవుని నోరు అర్థం. అంటే ప్రవక్త ఎప్పుడు వస్తాడు అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగారికి సర్వ హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు ఈ రాజుగారు ఖచ్చితంగా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలన చేయాలి. ఒకవేళ ఏదైనా రాజు అలా కాకుండా తప్పు చేస్తూ ఉంటే అటువంటి వారిని ప్రవక్తలు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు తప్పు చేస్తున్నారు, ఇలా చేయకూడదని వారికి చెప్తారు. అది ప్రవక్త యొక్క పని. ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు, ధర్మశాస్త్రాన్ని మీరుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు వచ్చి చేసే పని ఏంటంటే మీరు ఇలా చేయకూడదని చెప్తారు. కాబట్టి యెహోరాము రాజుగా ఉన్నప్పుడు ఉత్తర రాజ్యానికి ఈ పైన ఈ రాజ్యానికి రాజుగా ఉండేటప్పుడు ఈయన కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ పేరు ఏంటంటే ఎలీషా అనే ప్రవక్త. ఉన్నాడు. ఈరోజు మనం ఎలీషా గురించి, యెహోరాము గురించి మనం చూడబోతున్నాం. చరిత్రలో ఏముందో అంటే వారి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఎలీషా గురించి, యెహోరాము గురించి. అప్పుడు ఎలీషా గురించి ఎక్కడ ఉంటుంది మొట్టమొదటిగా అంటే ఎలీషా కన్నా అతనికన్నా ముందు వచ్చిన మరో ప్రవక్త ఉన్నారు. ఎవరైనా చెప్పండి, ఎవరున్నారు? ఏలియా ఉన్నారు. ఏలియా ఉన్నాడు. ఈ ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా ఎవరి మధ్యలో పనిచేశారు అంటే ఇశ్రాయేలు మధ్యలో పనిచేశారు. ఉత్తర రాజ్యం మధ్యలో పనిచేశారు. మనందరికీ బాగా తెలుసు ఏలియా అనే ఈ ప్రవక్త ఎవరి కాలంలో పనిచేశారు? ఎవరి కాలం అంటే ఆహాబు కాలంలో పనిచేశారు. ఒకసారి మనం చూసినట్టయితే నేను వాళ్ళు అలాగే నేను రౌండ్ చేస్తున్నాను. ఇలాగా వీళ్ళందరూ ఒక వంశం అండి. ఎవరందరూ? 6 ఆయన, 7 ఆయన, 8 ఆయన, 9 ఆయన. ఈ నలుగురు ఒక వంశం. నేను మీకు రాసే చూడండి, 9 వంశాల వరకు పరిపాలించారు. కాబట్టి ఇది ఒక వంశం. అంటే ఎలాగంటే ఓమ్రీ కొడుకు ఎవరు? ఆహాబు కొడుకు ఎవరంటే అహజ్యా, యెహోరాము. అది ఈ నలుగురు కూడా ఒక వంశానికి చెందినవారు, ఒక తండ్రి బిడ్డలు. కాబట్టి ఈ కాలంలో, ఈ ఆహాబు కాలంలో ఇతను పనిచేశాడు ఏలియా. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న పాఠం ఏంటంటే ఈ యెహోరాము కాలంలోని పనిచేసిన ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఈ ఎలీషా మొట్టమొదటిగా ఎక్కడ కనబడతారు అంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో కనబడతారు. ఒకసారి ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన పనిచేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర తండ్రితోని. ఆ సమయంలోని ఏలియా వెళ్ళి ఎలీషాని పట్టుకొని వస్తారు. ఆ 19వ అధ్యాయం 16వ వచనం. 19వ అధ్యాయం 16వ వచనం మొట్టమొదటి కనబడతాడు ఆయన. మొదటి రాజుల గ్రంథము నింషి కుమారుడైన మొదటి రాజుల గ్రంథం 2వ రాజు చదువుతున్నారా?
మొదటి రాజుల గ్రంథం మనం చూద్దాం, జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. రాజు గ్రంథంలోని మనకి వీళ్ళు కనబడతారు. ఓకే, మొదటి అధ్యాయంలో కాదు, మొట్టమొదటిగా మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఇంతనే యెహోవాకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుడు అంటే ఎవరి కుమారుగా? నీ కుమారుగా అంటే ఎవరి కుమారుగా అంటే ముందు ప్రాముఖ్య రాసిన ఎవరైనా ఏలియా దేవుడు చెప్తున్నాడు, నీ కుమారుగా ప్రవక్త ఉండుటకు అబీమెలెకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. అది అంతవరకు ఎలీషా పరిచయం చేస్తున్నాడు. అక్కడి నుంచి ప్రవక్తగా పనిచేయడం మొదలుపెట్టాడు. చూడండి, అక్కడ 19వ అధ్యాయం 16వ వచనంలో ఎలీషా కనబడతారు. గొప్ప ప్రవక్త ఈయన. కాబట్టి మన మాట ఏమిటంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయన రాజు. ఏమండి, ప్రవక్త రాజు అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం చదువుతునేటప్పుడు అంటే ఎలీషా ప్రవక్త ఎక్కడి నుంచి ఎంతవరకు కనబడతాడంటే మొదటి రాజుల గ్రంథము అంటే మీరు చదివితే ఎలీషా ప్రవక్త మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16 నుంచి రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21 ఆయన మరణం ఉండొచ్చు. రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21. ఎలీషా సమాధి చెప్పండి. రెండవ రాజుల గ్రంథం 13:21. అంతవరకు ఎలీషా చరిత్రను మనం చదవచ్చు, ఎలీషా ప్రవక్త గురించి. ఇప్పుడు ఈ రోజు చెప్పుకుంటున్న ఈ పాఠం ఎవరెవరి కోసం అంటే ఒక రాజు గారి కోసం, ఒక ప్రవక్త కోసం మనం చెప్పుకుంటున్నాం. ప్రవక్త పేరు ఏంటంటే ఎలీషా, రాజు గారి పేరు ఏంటంటే యెహోరాము. మనకి బైబిల్లో యెహోరాము ఇద్దరు ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కింద కూడా ఒక యెహోరాము కనబడతాడు. అర్థమైందండి? ఆయన ఎవరు? ఆ యెహోరాము ఎవరు? యెహోషాపాతు కుమారుడు. మనం ఆయన గురించి చదవట్లేదు. ఇప్పుడు మనం ఎవరి కుమారుడు గురించి చదువుతున్నామంటే అహాబు కుమారుడైన యెహోరాము కోసం చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న యెహోరాము గురించి కూడా ఎక్కడ మనకు ఉంటుందంటే, ఒకసారి మీరు చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథంలో తీయండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన పేరు ఉంది చూడండి. రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. అహాబు కుమారుడైన యెహోరాము. ఇప్పుడు మనం బోర్డు మీద రాసిన యెహోరాము ఎవరంటే ఈ అహాబు కుమారుడు, ఆయన యెహోరాము యోధా రాజు యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం ముందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు పరిపాలించాడు. అది అంటే ఇక్కడ ఉన్న ఈ యెహోరాము ఇశ్రాయేలు రాజు. ఇతను ఇశ్రాయేల్ అంటే ఆ పైన ఉత్తర రాజ్యానికి రాజు. ఆయన షోమ్రోన్ అంటే ముఖ్య పట్టణం. షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సంగతి మనం గమనించాలి. ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందంటే 3వ అధ్యాయం 1 నుంచి 9వ అధ్యాయం 24 వరకు ఉంటుంది. 9వ అధ్యాయంలో 24లో యెహోరాము చచ్చిపోయాడు. 9వ అధ్యాయం 24లో వచ్చిన చూడండి ఒకసారి. మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. 9వ అధ్యాయం 24. అప్పుడు యెహూ తన బలం కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసిపోయిన కనుక అతడు తన రథము నుండి ఒరిగిపోయాడు. అది యెహోరాము మరణం. కాబట్టి ఇక్కడ యెహోరాము ఎక్కడ రాజు అయ్యాడో చూసుకున్నాం. రెండవ రాజుల గ్రంథము యెహోరాము
యెహోరాము రెండవ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 24 వచనం వరకు మనం చూస్తాం. ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయన రాజు. ప్రవక్త ఎలీషా, ఇతను ఎవరంటే రాజు. ఏ దేశానికి రాజు? ఇశ్రాయేల్ రాజు. అది మనం ఆ ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసామన్నమాట. ఎవరెవరు వాళ్ళిద్దరు, ఒక ఆయన ప్రవక్త అయినాడు, ఒక ఆయన ఎవరైనారంటే రాజు అయినారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇశ్రాయేల్ రాజుల్లో 19 మంది రాజుల్లో అందరూ చెడ్డవారే, మంచివాళ్ళు ఎవరు ఉండరు. చెడ్డవారని ఎందుకు అంటున్నామంటే, ఎలాగా చెడ్డవారంటే వాళ్ళు విగ్రహారాధన అయిపోయారు. అందరూ కూడా వాళ్ళు వాస్తవంగా ఎవరు నమ్ముకున్నవారు? యెహోవా దేవుని ఆరాధించిన వారే. కానీ వారి జీవితంలో వారు తర్వాత ఏమయ్యారంటే నెమ్మదిగా అందరూ విగ్రహారాధన. మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభించింది ఎవరు? ఎవరు ప్రారంభించారు? ఇద్దరు ప్రారంభించారు. పేరు పేరు యెరోబాము. యెరోబాము అని ఆయన ఇద్దరు ఉంటారు బైబిల్లో. ఎందుకు యెరోబాము వస్తాడు ఒక ఆయన. ఈ యెరోబాము అనే ఆయన ఒక చెడ్డ పని చేశాడు. అతను ఏం చేశాడంటే రాజ్యం ముక్కలైపోయిన తర్వాత ఇక్కడ ఒక దేవాలయం ఉంటుంది. అది యెరూషలేములో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ దేవాలయానికి ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రాలు వారు వెళ్ళి పూజ చేయాలి, ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ మొట్టమొదటి రాజు అయిన యెరోబాము ఏం చేశాడంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న 10 గోత్రాల ప్రజల వారు యెరూషలేము వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళు ఇటువైపు ఇక్కడ ఉన్న యోధా వైపు, యోధా రాజు వైపు తిరిగిపోతున్న భయంతో యెరోబాము ఏం చేశాడంటే ఇక్కడొక దేవాలయాన్ని కట్టించాడు. ఈ ప్రాంతాన్ని ఏమన్నాడంటే దాను, ఈ ప్రాంతాన్ని ఏమన్నాడంటే బేతేలు అని అన్నాడు. అంటే బేతేల్లో ఒక దూడబొమ్మను పెట్టాడు, దానిలో ఒక దూడబొమ్మను పెట్టి వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ నుంచి యెరూషలేము వెళ్ళొద్దు, యెరూషలేము వెళ్ళకుండా ఈ దానిలోని బేతేల్లోని మీరు ఆరాధన చేసుకోండి. మొట్టమొదట ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఆరాధన జరిగించిన వాడు ఎవరు అంటే ఈ యెరోబాము అని ఆయన చేశారు. అక్కడి నుంచి ఇలా కంటిన్యూగా ప్రతి ఒక్కరు ఏం చేశారంటే నెమ్మదిగా అందరూ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అందుచేత అందరూ కూడా చెడ్డరాజులే. అలాగా యెహోరాము కూడా ఎలాంటి వాడంటే చెడ్డరాజుగా ఉన్నాడు. ఒకసారి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివితే ఆయన గురించి ఏమని చెప్పడం చూడండి. 2వ రాజుల గ్రంథం యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు యుద్ధంలో 18వ సంవత్సరం నందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలును. 12 సంవత్సరాలు ఏలాడు. అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయగా, తల్లిదండ్రులు ఏం చెప్తారా? ఎవరు ఈ తల్లిదండ్రులు? యెహోరాము తల్లిదండ్రులు ఎవరండి? యెహోరాము తల్లిదండ్రులు ఎవరు? ఆహాబు, యెజ్బేలు. యెజ్బేలు ఎలాంటిదో మనందరికీ తెలిసిన ఆమె. ఆహాబు ఎలాంటి వాడు మనకు తెలుసు. కానీ చేయలేదు. ఎట్లా చేయకుండా ఏం చేశాడు? తన తండ్రి నింపిన బయలు దేవతా స్తంభమును తీసివేసను. కానీ యెహోవా దృష్టిలో మాత్రం ఎప్పుడు చెడుతనంతోనే బ్రతికాడు యెహోరాము. అదే విషయం. ఏమండి? 3వ వచనంలో ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారణుడు నెబాతు కుమార్తె యెరోబాము చేసిన పాపమును విడువక చేయుచూనే వచ్చును. అది ఆయన క్యారెక్టర్. అంటే దేవుడికి ఎప్పుడు కూడా విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదండి. కానీ మనుషులకు ఒకవేళ మన తాత ముత్తాతలు విగ్రహారాధన చేస్తే మనం కూడా వాటి మీద నమ్మకం ఉంచుకొని వాటిని చేస్తూ ఉంటాం. అది మనకి ఇష్టం, మనకి భయం కూడా. ఒకవేళ ఎవరైనా విశ్వాసం వెళ్తున్నాం కదండి, మనం కొంతమంది ఏమంటున్నారంటే మా ఇంట్లో పెద్దలు ఉన్నారండి, మేము తప్పకుండా పెద్దలు తీసుకురావాలి, మా ఇంటికే ఊరు వాళ్ళందరూ వస్తారు, అందుకే మేము నమ్ముకోవడం లేదని దేవుడిని అని అంటారు. వాస్తవంగా మనము చేసే ఈ విగ్రహారాధన ఎప్పటి నుంచో మనం చూసినట్లయితే చరిత్రలో చూసినా కూడా దేవుడికి ఇష్టం లేదు ఏంటంటే విగ్రహారాధనే. అసలు మనం ఒక సంగతి ఆలోచన చేసినట్లయితే అసలు అబ్రహాము ఊరైన పట్టణంలో నుంచి ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు దేవుడు?
యూఫ్రటీస్ నది అవతల ఉన్న అబ్రహాం యొక్క పితరులందరూ విగ్రహారాధన. దేవుడు విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే వచ్చేమంటున్నాడు, ఎవరైనా మేము ఇక్కడే ఉంటామని అంటే మాకు అవ్వదంటే కుదిరే పని కాదు. దేవుడు ఆనాడైనా ఈనాడైనా విగ్రహారాధన ఎంత మాత్రం ఇష్టపడు. విగ్రహారాధన చేసిన వారితో దేవుడు ప్రవక్తలు పంపించి మాట్లాడాడు. కాబట్టి నెబాతు కుమారుడైన ఆ యెరోబాము అనే ఒక ఆయన ఎంతో విగ్రహారాధన చేసి ఆ ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. నాన్న ఏం చేస్తాడంటే ఇంట్లో ఏదో మోపెడతాడు. నాన్న తీసుకెళ్లి కూతురు చిన్నగా ఉండేటప్పుడే, కుమారుడు చిన్నగా ఉండేటప్పుడే తీసుకెళ్లి కూడా మన దేవుడికి నమస్కారం చేయరు అంటాడు. అలా మనకు అలవాటు అయింది తప్ప ఎవరు చెప్పారు అతను దేవుడని, ఎవరు చెప్పారని దేవతని అమ్మ నాన్న చెప్తే మనకు వచ్చింది. అలాగే నెబాతు కుమారుడు కూడా అలాగే నేర్చుకున్నాడు. పూర్వం వాళ్ళ చరిత్రలో వాళ్ళ పూర్వీకులు అలా చేశారు కాబట్టి చేశారు తప్ప వాస్తవంగా దేవుడు విగ్రహంలో లేడు కదా. దేవుడు విగ్రహాలను చేయమని కోరటం లేదు కదా. విగ్రహాలకు దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నాడు. కాబట్టి ఏ మనుషులు కూడా విగ్రహాలను చేస్తే ఆయన ఇష్టపడేవాడు కాదు. అందుచేత విగ్రహంలోకి జోలికే వెళ్ళొద్దు అన్నాడు. కొత్త నిబంధనలో జోలికే వెళ్ళొద్దు అన్నాడు. అందుచేత మనం చరిత్ర చదివినప్పుడు మనకి తప్పకుండా తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే ఏ రాజైనా గొప్ప రాజైనా విగ్రహాలను చేసేటట్టు అతను నష్టపోయాడు, నాశనం అయిపోయాడు. యెహోరాము కూడా ఆహాబు కుటుంబం అంతా కూడా చనిపోయారండి. ఆహాబు కుటుంబం లేకుండా అయిపోయారు. కారణం ఏంటంటే దేవుడు తనకు రావాల్సిన మహిమని ఎవరికైనా ఇస్తే ఊరుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు కాబట్టి. ఒకసారి మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే ఇలా ఉంది, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఎవరి జోలికి వెళ్ళకూడదు? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అంటే అసలు కరెంటు దగ్గరికి పోతే ఎంత ప్రమాదమో. ఒకవేళ హీటర్ ఉంటే ఒక్కొక్కరి ఇంట్లో ఆ హీటర్ ని నీటిలో పెడతాం, దాన్ని ఒకవేళ నీటిని పట్టుకుంటే షాక్ కొడుతుంది, చచ్చిపోతాం. ఏదైనా ప్రమాదం అనుకుని ఏవైతే ఉన్నాయో అవి ఎంత ప్రమాదమో విగ్రహం కూడా అంతే ప్రమాదం అండి. ఈ ఆత్మ జీవితాన్ని నాశనం చేసేది ఏదంటే విగ్రహమే. అందుచేత విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. కానీ యెరోబాము అనే ఆయన, నెబాతు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు అందరూ గోడలకు ప్రార్థన చేసినట్టుగా, పూజ చేసినట్టుగా అందరినీ మరల్చిన వాడు ఆయనే. అందుచేత ఈ రోజైనా మన ఇళ్లలో కూడా విగ్రహాలు ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండమని ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. అతను సత్యమైన దేవుడు, వాస్తవమైన దేవుడు, అబద్ధ దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ ఇద్దరి గురించి మనం చూస్తున్నాం. ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయన రాజు. అయితే ఇక్కడ మనకి మనం లెక్క పెడితే 2వ రాజుల గ్రంథంలోని 9 అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదివితే ఇక్కడ మీరు కానీ చదివినట్లయితే, అంటే ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో 1 నుంచి 9వ అధ్యాయం వరకు మనం చదివితే ఈ రాజు కేవలం ఒక కొద్ది వర్షాల్లో కనపడతాడు. కానీ మనకి ఎక్కువగా కనిపించేవారు ఎవరంటే ప్రవక్తే కనపడతాడు. ప్రవక్త మొదటి పాత్ర. రెండవ చిన్న పాత్ర ఎవరు పోషిస్తారంటే రాజు గారు పోషిస్తారు. వాస్తవంగా రాజు రాజరికం చేస్తాడు, కానీ ప్రవక్త దైవ రాజరికాన్ని చేస్తాడు, దైవరాజు. అందుచేత ఇక్కడ ఈ ఇద్దరిలో కూడా ప్రవక్త చేత ఇతను ఆవరించబడి ఉంటాడు. అంటే ప్రవక్తే చక్కగా అన్ని చెప్పి నడిపిస్తూ ఉన్నట్టుగా మనము ఈ రాజుల గ్రంథంలో చూడవచ్చు. అందుకే దీనికి ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నామంటే ప్రవక్త చే ఆవరించబడిన రాజు. ప్రవక్త ఎవరో చెప్పారు మీకు, ప్రవక్త పేరు చెప్పుకున్నాం. ప్రవక్త ఎవరండి? ప్రవక్త చే ఆవరింపబడిన రాజు. ఆవరింపబడిన రాజుకి రాజు ప్రవక్త చేత ఆవరించబడ్డాడు. రాజు పేరు ఏం పేరు? ఏ రాజు? అతను ఇశ్రాయేలు రాజు. అని ఏదో రాజు అనుకుంటున్నాడు, ఇశ్రాయేలు రాజు ఆయన. ఈయన ప్రవక్త చేత ఆయన ఆవరించబడ్డాడు. ఆవరించబడ్డాడు అంటే ఆ కాలం అంతా కూడా ప్రవక్త చెప్పినవన్నీ జరిగాయి. ఆయన ఏదైతే ప్రవచించారో అవి జరిగాయి. అయితే యెహోరాము ప్రవక్త చెప్తున్నట్లుగా ఏం చేయమంటే అది చేశాడు. కానీ ఒక సంగతి అండి, మనం ఈ మాట ఎందుకు నేర్చుకుంటున్నామంటే
ప్రవక్త ఏం చెప్పమంటే అది చేస్తూ ఉంటాడు రాజు, కానీ విగ్రహారాధన మానదు. అది ఇక్కడ ప్రాబ్లం. అందుకు చెప్పుకుంటున్నాం, ప్రవక్త ఏం చెప్తే అది చేస్తాడు. మనం అన్ని స్టోరీలో చూస్తాం. ఇక్కడ ఒక్కొక్క స్టోరీ ఒక 6 పాయింట్లు ఉంటాయి. 6 అంశాలు చూసినప్పుడు అన్నింటిలో కూడా ప్రవక్త ఏం చెప్తాడో, ప్రవక్త చెప్పింది రాజు ఇలా చేయమంటావా అలా చేస్తాడు, కానీ రాజు మాత్రం దేని మానలేదు. అది అది ఇక్కడ నేర్చుకుంటున్న పాట. విగ్రహారాధన మానలేదు. ఎందుకు ఈరోజు ఈ పాఠాన్ని మనం నేర్చుకున్నామండి? ఈరోజు కూడా ఏమండి యేసు గొప్పవాడండి, లోకరక్షకుడండి అంటే వాళ్ళు చాలా విషయాలు నమ్ముతారు, చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, ప్రార్థనలో కూర్చుంటారు, కానీ రక్షణ పొందడానికి మాత్రం ఇష్టపడరు. రక్షించబడడానికి ఇష్టపడరు. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు మన బంధువుల్లోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీరు యేసు చాలా గొప్పవాడండి, మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడండి అంటారు, కానీ ఏం చేయాలంటే మేము మాత్రం పూజలు చేస్తాము, మీరు మాత్రం విగ్రహారాధన చేస్తాము అనుకుంటారు. సేమ్ అలాగే ఇతని జీవితంలోని ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసం అయితే ఆ విశ్వాసం క్రియారూపం దాచలేదనే సంగతిని ఇందులో మనం చదువుతాం. అతను విగ్రహారాధనగానే చచ్చిపోయాడు. అంత గొప్ప ప్రవక్త పక్కన ఆయన మారిపోవాలి. అన్ని కార్యాలు చూసి మారిపోవాలి. ఈరోజు ఏమంటారు, ఏది ఒక కార్యం చేయని వాడిని మారిపోతాం అంటారు. ఏమిటి? యెహోరాము దగ్గర ప్రవక్త అయిన ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు తెలిసాడు. మనం చదివితే మొదటి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు యెహోరాము 12 సంవత్సరాల కాలంలో సాక్షాత్తు చూశాడు కల్లారా అద్భుతాలన్నింటినీ కూడా. కానీ విగ్రహారాధన మారలేదు. విగ్రహారాధన మారలేదు అంటే విగ్రహము అంత గట్టిగా పట్టుకుంటుంది మనిషిని. ఏమండి మరి గట్టిగా పెట్టేసుకుంటుంది. ఎందుకంటే నమ్మకాలు, పూర్వపు నమ్మకాలు. ఆ నమ్మకాల నుంచి మనం బయటకు రావాలంటే మనం యేసు ప్రభు గారి దగ్గరికి తప్పకుండా రావాలి. అందుచేత ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అయిన ఎలీషా గురించి అతను చేసిన కార్యం మొత్తం వచనాలు లెక్క పెడితే 218 వచనాలు ఉంటే, అంటే ఈ అధ్యాయంలోని అందులో 12 వచనాలే రాజు గురించి ఉన్నాయి. మిగతావన్నీ ఎవరి గురించి ఉన్నాయి తెలుసండి? ప్రవక్త గురించి ఉన్నాయి. అంటే ప్రవక్తకి అంత శ్రేష్టతను ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు చాలా గొప్పవాడు. 218 వచనాల్లోని యెరోబోము రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఉన్న యెరోబోము గురించి కేవలం 12 వచనాల్లో మాత్రమే చర్చించబడింది. మిగతా వచనాలు ఎవరి గురించి ఉన్నాయో తెలుసా? ఆ ప్రవక్త గురించి ఉన్నాయి. అంటే ప్రవక్త యొక్క శ్రేష్టత అంత గొప్పది. ఆయన ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ కూడా. ఈ వచనాల్లో ముఖ్యమైన పాత్ర పోషించి కథానాయకుడిగా ఉన్నవారు ఎవరంటే ఎలీషాయే. కానీ ఆ పక్కనే 2వ పాత్ర ఎవరు ఉంటారంటే ఇతను ఉంటాడు. ఇతను పరిపాలన కాలం ఎంతని చెప్పాము? 8 సంవత్సరాలు చదివారు కదండి. 2 సంవత్సరాలు పరిపాలించాడండి. 12 సంవత్సరాలు పరిపాలించాడు. 12 సంవత్సరములు పరిపాలించదు. చాలా అద్భుతమైన స్టోరీ. మొత్తం 6 కథాంశాలు ఉన్నాయి ఇందులోని. అయితే మనం ఈ రోజు ఒకవేళ అన్ని చెప్పుకోలేము, నేను కొన్ని చెప్తాను. మొదటిగా అంటే మనము ఎందుకు ఏ పాట మనకు ఎందుకు సహాయపడుతుందంటే, మనం దేవుని కొరకు జీవించడానికి సహాయపడాలని పాట చెప్తున్నాం. ఉద్దేశం అది. మనము దేవుని కొరకు జీవించినట్టు. ఇందులో ఎలీషా ఎవరి కొరకు జీవించాడు? ప్రధాన పాత్రధారి ఎవరండి? ఎలీషా. ఎవరి కోసం జీవించాడండి? అసలు ఎలీషా మామూలు వ్యక్తి కాదు. బైబిల్లోని ఎలీషా గొప్ప ప్రార్థనాపరుడు. ఏలియాకు పరిచయం చేసి గొప్ప సేవకుడు అయ్యాడు. అతని చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం దేవుని కొరకు జీవించాలి. రాజుగారు అసలు ఎలాంటి రాజుల మధ్య పనిచేస్తున్నారంటే, వాళ్ళు ఆ దేశమంతా విగ్రహాలతో నిండిపోయిన రాజు, వాళ్ళందరూ నింపేసిన రాజు. ఆహా భార్య అయితే, యెజబెల్ అయితే ఎంతో మంది ప్రవక్తలను చంపేసింది, దేవుడి ప్రవక్తల్ని. అలాంటి మధ్యలో జీవిస్తూ కూడా ఆయన దేవుని కొరకు జీవిస్తున్నాడంటే, మనం కూడా ఈ విజయనగర పట్టణంలో ఈ దేవుని కొరకు జీవించాలి. అర్థమైందండి? మనం ఏ పట్టణంలో ఉంటే
మన పిల్లలు ఏ పట్టణంలో ఉన్నా దేవుని కొరకు జీవించే వాళ్ళుగా ఉంటాయి. దేవుని కొరకు జీవించాలి. మనం ఎలీషా అలాంటి జీవితాన్ని జీవించినట్టుగా మనకు కనపడుతుంది. మొదటి కరాంశం ఏమిటంటే 6 పాయింట్లు ఉన్నాయి. మొదటిది నెంబర్ 1, 2 రాజులు గ్రంథంలో 3వ అధ్యాయం అంతట్లో మొదటి పాయింట్ ఏంటంటే మోయాబీలతో యుద్ధం. మోయాబీలతో యుద్ధము ఫస్ట్ పాయింట్. మోయాబు రాజుతో యుద్ధం, మోయాబీలతో యుద్ధం. ఇది 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం అంతట్లో ఉంటుంది. 3వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఇది మొదటి అంశం. మోయాబీలతో యుద్ధం ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుతున్నాము? ఇశ్రాయేల్ గురించి చదువుతున్నాము. ఇశ్రాయేలుకి మోయాబీలకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు మోయాబు రాజు ఆహాబు ఉన్నంత కాలం కూడా పన్ను కట్టేవాడు. ఎవరికి? ఇశ్రాయేల్ దేశానికి. ఆహాబు మరణించిన తర్వాత ఏం చేశాడంటే పన్ను కట్టకుండా మీతో మేము యుద్ధానికి వస్తామని ప్రకటించాడు. అది జరిగింది. అప్పుడు ప్రకటించిన తర్వాత మోయాబులు చాలా మంది బాగా గొప్ప సైన్యం కలిగిన వారు. 3వ అధ్యాయము ఒకసారి చదవండి. మోయాబులకి యుద్ధం జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు అవన్నీ కూడా రాశారు. కొద్దిగా మనసు పెట్టండి. 2వ రాజుల గ్రంథము అంతకన్నా ముందు మనం చూసినట్లయితే ఓకే చదవండి అది చదవండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందల గల వాడే 4వ వచనం నుంచి 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇశ్రాయేల్ రాజులకు పన్నుగా ఇచ్చేవాడు. ఎవరికి ఇచ్చేవాడు? ఇశ్రాయేల్ ఇచ్చేవాడు. అంటే వాళ్ళు ఇశ్రాయేల్ కన్నా తక్కువగా వాళ్ళు భయంతో ఉండేవాడు, పన్నుగా ఇచ్చి ఉండేవాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజుపై తిరుగుబాటు చేయగా, ఆహాబు మరణించిన తర్వాత ఎవరు రాజులో ఉన్నారు? ఇప్పుడు యెహోరాము రాజు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడు. ఇప్పుడు తిరుగుబాటు చేయగా యెహోరాము సోమ్రోను నుండి బయలుదేరి, సోమ్రోన్ అంటే ఏది? సోమ్రోన్ అంటే ఏదండి? ముఖ్యపట్నం. ఆ రాజధాని నుంచి బయలుదేరి ఇశ్రాయేలు వారి అందరినీ సమకూర్చాడు. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, ఎందుకు యూదా రాజైన యెహోషాపాతు ఎందుకు వర్తమానం పంపాడు? అందరూ బంధువులు కాబట్టి. అంటే యెహోషాపాతు ఎక్కడ ఉంటాడు? ఆయన ఈ కింద ఉంటాడు. ఆయన ఇది ఇశ్రాయేల్ దేశము, ఇశ్రాయేల్ రాజ్యము. ఈ కింద ఉన్న దాన్ని ఈ కింద నుంచి ఏంటంటే యూదా రాజ్యం. యెహోరాము రాజు ఎక్కడున్నాడు? ఇక్కడ ఎవరు రాజుగా ఉన్నారు? యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఈ మోయాబు అంటే పక్కన ఉంటుంది. దీని మీద యుద్ధానికి వెళ్ళడానికి ఏం చేశాడంటే అతను ఒక్కడే కాకుండా కిందనున్న మరొక రాజు పిలుస్తున్నాడు. ఆ రాజు పేరు ఏం పేరు? ఒక ఆయన యెహోరాము, ఇతను ఇశ్రాయేల్ రాజు. మరొక ఆయన పేరు ఏం పేరంటే యోధా రాజు. ఏంటంటే యెహోషాపాతు. ఇంకా ఎవరు వెళ్ళారు? ఇంకా చదవండి. యోధా రాజైన యెహోషాపాతు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేయుచున్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబుతో యుద్ధం చేసేదవా అని అడుగుగా, వస్తానని చెప్పాడు ఆయన. నేను వస్తాను, నీకేం భయం లేదు, నీకు తోడుగా ఉంటాను, నీకెందుకు తోడుగా ఉన్నాను, నీ వాడే ఉన్నాను, నా జనులు నీ జనులే ఉన్నారు, నా గొడవలు నీ ఉంటే నేను బయలుదేరి వస్తానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు కిందకి వెళ్తూ 9వ వచనంలో వాళ్ళు ఇల్లే మార్గం ఏ మార్గం అంటే ఏదో మార్గం కూడా వెళ్తున్నారు. ఇశ్రాయేల్ రాజును, యోధా రాజును, ఎదోము రాజును బయలుదేరి, అంటే మరొక రాజు కూడా కలిశారు. ఏ రాజు? ఎదోము రాజు కూడా కలిశారు. అతని పేరు ఇవ్వలేదు. ఎదోము రాజు అంటే మొత్తం ముగ్గురు రాజులు కలిసి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ముగ్గురు రాజులు కలిసి అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు
ఆ అరణ్యం పేరు చెప్పాడు చూడండి. వారు ఎక్కడికి వెళ్ళారట? చుట్టూ వారు 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న గల్లు వారికి పశువులకు నీళ్లు లేకపోయినో. అదండి సమస్య. ఇప్పుడు సమస్య చూడండి. మన పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు ఎదురు తిరిగిన మోయాబు రాజుతో యుద్ధం చేయడానికి ఎంతమంది వెళ్ళారంటే యెహోరాము, యోధారాజు అయిన యెహోషాపాతు, ఎదోము రాజు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే నీళ్ళు అనేవి లేకుండా అయిపోయాయి. నీళ్ళు లేకపోతే ఏమవుతారు? వాళ్ళందరూ చనిపోతారు. అసలు నీళ్ళు లేని చూడండి. వాళ్ళు నీళ్ళు లేని అరణ్య ప్రదేశాన్ని చేరుకున్నారు. అప్పుడు చేరుకుంటే వెంటనే చూడండి ఇతను ఏమంటున్నాడంటే 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు అంటున్న మాట, కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలని యెహోవా మనలను పిలిచెను అనగా. ఏంటి ఇశ్రాయేలు రాజు మాట ఏంటి చూసారా? ఎప్పుడైనా మనకి నష్టం వాడినప్పుడు మనం దేవుడి మీద పెడతామా? దేవుడి ఎందుకు ఇలా చేశాడు అంటామా? దేవుడికి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు అంటామా? కష్టం వచ్చిందని ఏమంటున్నాడంటే మన ముగ్గురిని కలిపి మోయాబీలకు అప్పగించేయాలని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడని దేవుడి మీద నింద వేస్తున్నాడు. కాబట్టి మనుషులు విగ్రహాన్ని పూజించే వారు ఎవరైనా దేవుడి మీద నింద వేస్తారు. విగ్రహం మీద నమ్మకం ఉన్న వారు ఎవరైనా దేవుడి మీద నింద వేస్తారు. ఒకవేళ విగ్రహం అంటే మనం అనుకోవచ్చు, మన ఇంట్లో ఏ విగ్రహం లేకపోవచ్చు, కానీ మనకు కొన్ని పూర్వపు నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను బట్టి కూడా మనం ఒక్కోసారి ఏం చేస్తాము అంటే దేవుడి మీద నింద వేయచ్చు. ఇక్కడ అంటున్నాడు మన ముగ్గురిని కలిపి దేవుడే యెహోవా ఏం చేయబోతున్నాడంటే మోయాబీల చేతికి అప్పగించబోతున్నాడు అన్నాడు. ఏమో ఒక ఆలోచన రావచ్చు కదా, మన దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను ప్రార్థన చేయమంటే మనకి ఖచ్చితంగా నీరు దొరుకుతాయని ఆలోచన రావచ్చు కదా, రాలేదు. అప్పటికే అక్కడ ఎవరున్నారు? ఆ ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు? మనం చదువుతున్నాం కదా, ఎవరున్నారు ఇక్కడ? ఎలీషా ప్రవక్త ఉన్నాడండి. ఎప్పుడైనా కష్టంలో ఉండేటప్పుడు ప్రార్థన ఎవరు గుర్తొస్తుంది? భక్తి పరుడు గుర్తొస్తుంది. ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని, బాగా దేవుని వేడుకోవాలని ఎవరు గుర్తొస్తుంది? భక్తి పరుడు గుర్తొస్తుంది. అందుకే ఆ తర్వాత మరొక రాజు ఉన్నాడు, యోధారాజు. అంత చాలా మంచి రాజు. అప్పుడు 11వ వచనం చదవండి. 11వ వచనం యెహోషాపాతు అతని ద్వారా యెహోవా యొక్క విచారణ చేయుటకు అన్నాడు. చూడండి, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈ మనసు కష్టం వచ్చినప్పుడు? 2 రాజు. ఒక ఆయన ఇశ్రాయేలు రాజు, ఒక ఆయన యోధారాజు. యోధారాజు అంటున్నాడు. యోధారాజు అంటే యోధాలో మాత్రం విగ్రహాలను ఎక్కువగా ఉండదు, కానీ ఇశ్రాయేలు రాజ్యంలో విగ్రహాలను బాగా చేశారు. కాబట్టి ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, కటకట మనం ఇలాగా చనిపోవడానికి దేవుడే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇగో మనం చచ్చిపోతాము, మనల్ని మోయాబీలకు అప్పగించేస్తాడని యెహోరాము అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడంటే యెహోరాము విగ్రహారాధికుడు. యెహోవా అంటే నమ్మకున్నవాడు కాదు. మీరు కూడా చూడండి, ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మోషే దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఏమి మేము ఐగుప్తులో చావలేదని మీకు తెలియదా? ఇక్కడికే తీసుకొని రావాలని తిరగబడ్డారు ఆయన మీద. చాలా వాళ్ళు మోషే మీద వాళ్ళు సొనుక్కున్నారు, చాలా వాళ్ళు అహరోను మీద సొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి మనస్తత్వం కలిగిన వారు. కానీ యెహోషాపాతు అంటుంది ఏంటంటే, ఏమి మనం ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయడానికి? యెహోవా యొక్క విచారణ చేయడానికి మనకి ఏం చేయాలో, మనం ఇప్పుడు ఏం చేయాలన్న దాన్ని యెహోవా దగ్గర విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? చూసారండి, ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు? ప్రవక్త గురించి చెప్పాడు. ఎవరంటున్నారు అన్నమాట? యెహోషాపాతుకు వచ్చింది ఆలోచన, ఇక్కడ లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు అంటే ఇశ్రాయేల్ అనట్లేదు, మళ్ళా ఇశ్రాయేల్ రాజు సేవకుల్లో ఒకడు అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పాలా? అంటే ఎవరి మీదకి వెళ్ళింది కాన్సన్ట్రేషన్ అంటే? ప్రవక్త మీదకి వెళ్ళిందండి. ప్రవక్త మీదకి వెళ్ళింది. అదండి, ఎప్పుడైనా ప్రవక్తలు ప్రార్థనలు చేస్తారు. ప్రవక్త దేశాన్ని కాపాడతాడు, రాజుని కాపాడతాడు. ప్రవక్తల పని అదేనండి.
వాళ్ళకి తిండి మీద, గుడ్డ మీద, ఇల్లు మీద ధ్యాస లేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా దేశం మీద, ప్రజల మీద ఆశ, ధ్యాస ఉంది. అంత గొప్ప ప్రవర్తన అలాగే చేశారు పని. అప్పుడు ఒక సేవకుడు అన్నాడు, ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా? ఆ ఏరియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఆ సేవకుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, మన మధ్య ఉన్నాడని 11వ వచనం చెప్పాడు. అప్పుడు అంటున్నాడు 11వ వచనం ఏమన్నాడంటే యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుతుంది. చూడండి ఎంత ఖచ్చితంగా అన్నాడు. యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా అంటే ఎవరి ద్వారా దొరుకుతుంది? ప్రవక్త ద్వారా దొరుకుతుంది, ఎలీషా ద్వారా దొరుకుతుంది అని నమ్మకం. అంత నమ్మకం ఉండాలండి మనం కూడా. ఈనాటి కాలంలో కూడా చివరి ప్రవక్త పేరు ఏం పేరు చెప్పండి? భూమి మీద చివరి ప్రవక్త ఎవరమ్మా? చెప్పండి గట్టిగా. ప్రవక్త ఎవరు? చివరి ప్రవక్త యేసు ప్రభు గొప్ప ప్రవక్త, దైవ కుమారుడే. ఉంటారు కొంతమంది ఆహాబ్ అనే ప్రవక్త, ఇలాంటి కాలం మన కొత్త జన్మలో కనబడతారు. ఎప్పుడైనా కూడా ఈ రోజైతే ఏ ప్రవక్త మాట మనం వినాలి చెప్పనా? ఏ ప్రవక్త మాట మనం వినాలి తెలుసండి? కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందుతునేటప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదామంటే ఆకాశం నుంచి ఒక కథ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీరు ఈయన మాట వినండి, ఈ ప్రవక్త మాట వినండి, ఈ కుమారుని మాట వినండి. ఈరోజు మనకి గొప్ప నాయకుడు, గొప్ప రాజు ఎవరండి? యేసు ప్రభువు. ఆనాడు యెహోషాపాతుకి ఏమని గుర్తొచ్చిందంటే, యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే ఇశ్రాయేల్ రాజు సేవకులు ఒకడు అంటున్నాడు, ఇగో ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచారం చేసిన ఒక ఆయన ఉన్నాడు ఎలీషా, అతను ఉన్నాడంటే వెంటనే పదండి అతని దగ్గరికి వెళ్దాం, అతను మనకి యెహోవా ఏం చేయాలో చెప్పేస్తాడు. అది ప్రవక్త యొక్క గొప్పతనం. అంత నమ్మకం ఉండాలని మనకు కూడా విశ్వాసం ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం ఎప్పుడు ఎవరి మీద ఎవరిని అడగాలని మనం ప్రార్థన చేసుకున్నాం, వెళ్దాం పదని అనాలి. ప్రార్థనలు ఏమవుతుందండి? ఉపవాసం ఉంటే ఏమవుతుందండి? ఎన్నిసార్లు చేయలేదండి ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తాం మనం? మొక్కుబడి ప్రార్థనలు ఎందుకు జరగదు? దేవుడు ఎందుకు చేయలేడు అద్భుతాలు? ఎన్ని చేస్తాడు దేవుడు? ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? చేయలేడా? మనకు విశ్వాసం ఉండాలి. మనం నిద్రపోతాం, మనం అన్నిటికీ టైం ఇస్తాం, దేవుడి యొక్క సన్నిధిలో కూర్చోడానికి మాత్రం మనం టైం ఇవ్వలేము, సమయం ఇవ్వలేము. కావున యెహోషాపాతు భక్తిపరుడు, యెహోషాపాతు మంచి దైవభక్తి కలిగిన వాడు. అందుకే ఏం సలహా ఇచ్చాడంటే, రాజా మీ ప్రాంతంలో ఎవరు ప్రవక్త లేడా? మీ ప్రాంతంలో దేవుడి దగ్గర విచారణ చేస్తున్న వారు ఎవరు లేరు, ఒకడైనా లేడా అని అతను అడిగాడండి. అప్పుడు ఒకడు ఉన్నాడని చెప్పాడు. అప్పుడు వెళ్తున్నారు చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 3వ అధ్యాయంలో 7 చదవండి. మనకు దొరికినట్టు అప్పుడు ముగ్గురు కలిసి వెళ్తున్నారండి. యెహోవా ఆజ్ఞ ద్వారా మనకు దొరికిన ఇశ్రాయేలు రాజును, యెహోషాపాతును, ఎదోము రాజును అతని యొద్దకు పోగా. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త గొప్పవాడా, రాజు గొప్పవాడా? ప్రవక్త గొప్పవాడండి. ప్రవక్త దైవ అధికారాన్ని చేస్తున్నవాడు, గొప్పవాడు. అప్పుడు ముగ్గురు రాజులు వెళ్ళారండి. సమస్య ఏంటంటే నీళ్ళు లేవు. ఇప్పుడు ఏమైపోతాం? మేము చచ్చిపోతామా, బ్రతుకుతామా, ఓడిపోతామా, ఏం చేయమంటావు నువ్వు అని అడగడానికి వెళ్తే అప్పుడు వెంటనే 13వ వచనం చూడండి. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, ఎవరు చూశాడంటే మొట్టమొదట? అంటే మరి ఎలీషా కూడా ఏ ప్రాంతం సేవ చేస్తున్న ప్రవర్తనను? ఇశ్రాయేల్ ప్రాంతంలోనే సేవ చేస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ రాజును చూసి, నాతో నీకు నిమిత్తమేమి? ఎందుగా మాట్లాడినాడు? ఏదైనా కష్టం వస్తే నువ్వు ఎడగలుగుతావు, విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు నా దగ్గర కూర్చోవేంటి? బాధపడుతున్నాడండి. ఎంత గొప్ప ప్రవక్త నేను ఉన్నానా? ఎంతగా నేను దేవుడి దగ్గర విచారణ చేయడానికి ఉన్నానా? అడుగుతానా దేవుడిని అని? దేవుడు నాకు చెప్తాడా? నీకు చెప్తానా? ఏంటి ఈ సమయంలో ఎలా వచ్చేది? నాతో నీకేం పని? నువ్వు ఎప్పుడు ఆ బయలుదేవతను మొక్కుతావు కదా, ఆ విగ్రహాల దగ్గర పడిపోతావు కదా, డబ్బులు చూసుకుంటావు కదా, ఫ్రెండ్స్ చూసుకుంటావు కదా, స్నేహితులు చూసుకుంటావు కదా, ఇరుగు పొరుగులు చూసుకుంటావు కదా. నీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఆ పాదాల దగ్గర పడిపోతావు కదా. నాతో నీకేం పని? మనం
నేను ఒక్కోసారి అనుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమయ్యా ఇప్పుడుగా నేను కనిపించానని దేవుడు అంటాడు. నీకు ఇంతకాలం కనిపించడం లేదా, నాతో నీకేమి అని అడుగుతున్నాడండి. అడుగుతూ నీకు నిమిత్తమేమి తర్వాత నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తలకు పోలించింది. ఎంతమంది ఆ తల్లిదండ్రులు ఏ ప్రవక్తల దగ్గర ఉన్నారండి చెప్పండి? ఏ ప్రవక్తలండి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి దగ్గర విచారణ చేస్తారండి? ఆహాబు యెజెబెలు ఎప్పుడు ఎవరి దగ్గర విచారణ చేసేవారు? 450 మంది ప్రవక్తలు ఉండేవారండి వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ బయలుదేరడం మొక్కుదలే. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి పంచాంగం చూపించుకుంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఏదో తాయిది కట్టించేసుకుంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఏదో కాలు కట్టించేసుకుంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో నడిపించేస్తావు. ఏమి ఇప్పుడు కష్టం వచ్చిందని నా దగ్గరకు వస్తున్నావు? నేను దేవుని నీకేం విచారణ చేస్తాను, నీకేం చెప్పానని నేనేమన్నాను? నాతో నీకేం పని అసలు అని ఎవరు అడుగుతున్నారంటే ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడండి యెహోరాముని. యెహోరాము ఎందుకు వచ్చావు నా దగ్గరికి? మీ అమ్మా నాన్న పోషించిన ప్రవక్తలు 3 మంది ఉన్నారు కదా, మీ అమ్మా నాన్న ఆ దగ్గరికే వెళ్తారు కదా, వాళ్ళ దగ్గరికే వెళ్ళి విచారణ చేయొచ్చు కదా నువ్వు. అవునా ప్రేమ వాళ్ళారా, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దేవుని ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్త అయిన ఎలీషా చెప్తున్న మాటలు అవి. అప్పుడు అంటున్నాడు అప్పుడు యెహోరాము అంటున్నాడు అలాగ అనవద్దు, మోయాబుల చేతికి అప్పగింపవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిన ఇశ్రాయేలు రాజు అందుకు అన్నప్పుడు అసలు ఇంకా విశ్వాసం లేకుండా అంటున్నాడు. ఏమంటున్నాడంటే మా ముగ్గురు రాజుల్ని మోయాబీ రాజుకి అప్పగించడానికి యెహోవా పిలిచాడా అని అడుగుతున్నాడు. యెహోరాము మాట్లాడుతున్నాడు. ఏ యెహోరాము ఇగో ఇక్కడ రాసుకుని యెహోరాము, ఏ ప్రవక్త ఈ ప్రవక్త, వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎందుకంటే యెహోరాము ఎందుకంటే కష్టం వచ్చింది కాబట్టి. ఏంటో కష్టం అంటే మోయాబీలతో యుద్ధానికి వెళ్ళారు. సమస్య ఇది, మోయాబీలతో యుద్ధానికి వెళ్తే వెళ్తేస్తారు ముగ్గురు కలిసి. ఎందుకంటే ఒక రాజు ఓడించాడు, వెళ్ళిపోవచ్చు కానీ మధ్యలో నీళ్ళు అయిపోయాయి. అసలు నీళ్ళు లేకపోతే గుర్రాలు ఎంత అవుతాయి, ఒడ్డులు ఎంత అవుతాయి, పశువులు ఏం కాదు, గోవులు అంతమంది సైన్యులు వెళ్తున్నారు. వాళ్ళందరూ ఎంత అవుతారు, అలసిపోయి చచ్చిపోతారు వాళ్ళందరూ కూడా. అప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఈ యెహోరాము ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త చెప్పేశాడు. చెప్పిన తర్వాత 14వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. ఎలీషా ప్రవక్త ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఎవరి సన్నిధిలో ఉన్నాడండి ఎలీషా? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో, ఆ యెహోవా జీవముతోడు యోధా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనా ఒప్పుకపోదును. కానీ నేను చూసినప్పుడు నాకు చాలా బాగా వచ్చేస్తుంది. నిన్నైతే నేను అసలు చూడను. ఎందుకంటే నువ్వు అబద్ధ ప్రవక్త దగ్గర ఉన్నవాడివి, అబద్ధ విగ్రహాలు మొక్కుతున్నవాడివి, జీవము లేని దేవతల్ని దేవుని మొక్కుతున్నవాడు. నువ్వంటే నాకు చాలా అసహ్యం. నిన్నైతే నేను ఒప్పుకోకపోదు. కానీ ఇక్కడ నీతో పాటు ఇంకో రాజు వచ్చాడు. ఎవరైనా ఈయన చాలా మంచి రాజు అండి యెహోషాపాతు. ఈయన్ని గౌరవిస్తున్నారు. ఈ నీతో వచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను అన్నాడు. యెహోషాపాతుని బట్టి నేను గౌరవించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందంటే 17 నుంచి 19 వచనాల్లో దేవుడు వాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. మోయాబీల మీద విజయాన్ని ఇచ్చాడు. అదే ఎంత అద్భుతం అంటే గుంటలు తామన్నాడండి. వర్షం పడలేదు, ఏమి పడలేదు, నీళ్ళు ఆటోమేటిక్ గుంటలోకి వచ్చేసాయి. అలా రావడానికి కారణం ఎవరంటే దేవుడే. వాళ్ళందరినీ తప్పించాడు. ఎంత అద్భుతమైన కార్యము అంటే అతను అదే చెప్పాడు. ప్రవక్త 16వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించండి, మీ సైనికులను త్రవ్వించండి, గోతులన్నీ కూడా త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండిపోతుంది అన్నట్టు నీళ్లతో నిండిపోయింది. అంతే. అది అద్భుతం. ఎవరు చెప్పినట్టు జరిగింది? ప్రవక్త. ఒకవేళ ప్రవక్త చెప్పినట్టు చేయకపోతే, గుంటలు తాగకపోతే వాళ్ళు గోతులు తవ్వారు. గోతుల్లో పుష్కలంగా నీరు వచ్చాయి. నీళ్ళందరూ తాగారు. సంతోషంగా మోయాబు మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో గెలిచేశారు, తిరిగి వచ్చేసారు. అంటే ఇప్పుడు ప్రవక్త
చెప్పినట్టుగానే యోరాం విన్నాడు. కానీ ఇంకొక మాట మళ్ళా చెప్తున్నాను, విన్నాడు కానీ విగ్రహారాధన మాత్రం ఆయన. మనం కూడా చర్చకు వస్తాం, ఎన్నో రోజులు వాక్యం వింటాం, కానీ ఇంకా మనలో ఉన్న చెడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం చాలా రోజులు బట్టి చర్చకు వస్తున్నాం, మనం ఎన్నో రోజులు బట్టి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం, యెహోవా దేవుని ఆరాధిస్తున్నాం. కానీ మోయాబీల మీద ఆ గొప్ప యుద్ధం చేయడంలో వారికి విజయం వచ్చిందా లేదంటే విజయం వచ్చింది. వాళ్ళు ఓడించేశారు, అందరూ కూడా మొత్తం ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. మోయాబీలు అందరూ ఓడిపోయారు. మోయాబీని హతం చేశారని 14వ వచనం చివరిలో ఉంది చూడండి, లేదా 24వ వచనం. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతం చేయుచుండి కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతం చేసింది. అంతే, మొత్తం యుద్ధంలో విజయం వచ్చింది. ఈ యుద్ధంలో విజయం రావడానికి కారణం ఎవరు? ప్రవక్త రాజా? ప్రవక్త నేను. ప్రవక్త దగ్గరికి వెళ్ళమని యెహోషాపాతు చెప్పాడు. యెహోషాపాతును గౌరవించి ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రవక్త యొక్క మొదటిని దేవుడు నీళ్లు పంపించాడు. నీళ్లు త్రాగిన పశువులు మందలు సైనికులు త్రాగి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయించి వారు చక్కగా తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎలీషా రాజు ఎందుకు నిందించాడు? యెహోరాం ఎందుకు నిందించాడు? ఎందుకు అలాగా అతని మీద కోపడ్డాడంటే ఇక్కడ 2 కారణాలు. మొదటి కారణం ఏమిటంటే, ఒకసారి మొదటి కారణం ఎందుకు నిందించాడు, ఎందుకు యెహోరామును నిందించాడు, ఎందుకు నిందించాడంటే నెంబర్ 1 మొదటి కారణం 1 ఎందుకు నిందించాడంటే వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఒక వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం తీయండి. 21వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు. ఇలా సెలవించాడు, నీవు లేచి ఇది ఈ ప్రవక్త రాజు మన మారిపోయింది, వీళ్ళు కాదు, వీళ్ళిద్దరు కాదు. ఇక్కడ ప్రవక్త ఏలియా, రాజు అహాబు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు. అయితే అదంతా చదవకుండా కిందకు వెళ్దాం ఒకసారి. ఇలా ఉన్నాడు 21వ వచనం. అందుకు యెహోవా ఇలా సెలవించును, నేను నీ మీదకి అపాయం రప్పించదను. నీ మీద కంటే ఎవరి మీదకి? నీ మీద కంటే ఎవరి మీద? ఆహాబు మీద. ఆహాబు ఎవరండి? వీళ్ళ నాన్నగారు. ఎవరి నాన్నగారు? యెహోరాం వాళ్ళ నాన్నగారు. చదవండి. రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేయుదును. నీ సంతతి వారిని నాశనం చేస్తాను. ఆ నాశనం గురించి మనం చదువుతాం. అల్పులేమి బలులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేయుదును. పురుషులందరినీ నిర్మూలన చేస్తాను. ఎందుకంటే ఆహాబు ఎదురు చేసిన పాపకార్యాలను బట్టి. అలాంటి కుటుంబంలో వచ్చిన వాడు యెహోరాం జీవితం అలా ఉంది. అందుకే కుటుంబాన్ని బట్టి యెహోరాము ఆహాబు యెజ్బేలు కుమారుడు. మరియు అంతకు ముందే ఆహాబు కుటుంబాన్ని ఎవరు శపించారు? దేవుడు ఏమని చెప్పాడు? మీ కుటుంబాన్ని ఏం చేస్తాను? లేకుండా చేస్తాను. తర్వాత 22వ వచనం, ఇశ్రాయేలు పాపం చేయటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టింది కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయునని యెహోవా సెలవించున్నాడు. అంటే అయిపోతుంది, మీ స్టోరీ అంతా ముగించేస్తాను. అందుకే కదా చూడండి, ఇక్కడ 4 పేర్లు రాశాను కదా. ఇక్కడ చూడండి ఒకసారి. ఒమ్రీ, ఆహాబు, అహజ్యా, యెహోరాం, ఈ 4 ఒకే రక్తం పంచుకుంటున్న పిల్లలు. 4 మీ నాన్నగారు. ఇతను ఆహాబు నాన్న ఒమ్రీ, అహజ్యా నాన్న ఆహాబు, యెహోరాం నాన్న ఆహాబు. ఈ 4 కూడా 4 తాలూకు పురుషులందరినీ, వీళ్ళందరినీ వంశం అందరినీ కూడా యెహూ చంపేస్తాడు. తర్వాత యెహూ మొత్తం అందరినీ అంతమొందిస్తాడు. యెహోను అందుకే పటాభిషేకం చేస్తాడు దేవుడు. ఆ కుటుంబం ఏది లేకుండా సంపూర్ణంగా నాశనం చేస్తాడు. అందుకు ఆ ఎలీషా ప్రవక్త ఆ యెహోరామును చూడగానే, అయ్యా ఎంతకని కీడు చేస్తారు మీరు దేవుడి ప్రజలకు,
యథా రాజా తథా ప్రజ అంటారు. ఒక రాజుగారు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, రాజుగారు చెడిపోతే ప్రజలందరూ చెడిపోతారు. అలాగే ఇక్కడ కూడా అక్కడ ఉన్న ఆ యెహోరాము ప్రజలందరినీ కూడా విగ్రహారాధన నడిపిస్తున్నాడు. ఆ పైన ఉన్న అహజ్య నడిపించాడు, ఆహావు నడిపించాడు, ఒంటిని నడిపించాడు. అందుకు ఆ కుటుంబాల మీద చాలా కోపంతో దేవుడు ఉన్నాడు. అందుకు ఎలీషా ఆ యెహోరాము చూసిన వెంటనే చాలా కోపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అదే మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే మనం ఇందాక చదివిస్తాం, యెహోరాము ఎవరి నడతలో నడుస్తున్నాడు? పైన మొదటి రాజు ఎవరండి? మొదటి రాజు యెరోబాము ఉన్నాడు. పైన ఒకరిని అక్కడ రాసుకున్నాం కదా, ఆ యెరోబాము అడుగుజాడల్లో నడుస్తున్నాడు, ఏమి మార్చుకోలేదు ఆయన. కాబట్టి అది కోపం వచ్చింది ఈ విషయాన్ని. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి కారణం ఫ్యామిలీ, కుటుంబాన్ని శపించాడు ముందుగానే. రెండోది ఏంటంటే కారణం ఏంటంటే ఆయన పాపదోషాలు, ఆయన మీదకి కోపం రప్పించాడు. ఇందులో ప్రవక్త ఆ పాత్ర పోషించాడు. రెండోది చూద్దాం. రెండవ వృత్తాంతం ఏంటంటే మనం చూసినట్లయితే నయమాను స్వస్థపరచుట. నయమాను స్వస్థపరచుట, ఇది 5వ అధ్యాయంలో స్వస్థపరచుట. నయమాన్ ఎవరు? నయమాన్ ఎవరండి? ఏదో సైన్యాధిపతి. సిరియా అంటే అప్పట్లో ఫ్యామిలీ బాగా గొప్పది. సిరియాలో చాలా గొప్ప. దమస్కు యొక్క ముఖ్య పట్టణం సిరియా ముఖ్య పట్టణమైన దమస్కులో సిరియాలోని ఒక గొప్ప రాజు ఉన్నారు. అయితే ఆ రాజు దగ్గర నయమాన్ అనే ఆయన ఏం పని చేస్తున్నాడు? సైన్యాధిపతి. అతను సైన్యానికి అధిపతి, గొప్ప పరాక్రమశాలి. అయితే ఇతనుకున్న పెద్ద సమస్య ఏంటంటే ఇతనికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఒకసారి చూడండి, ఇటువైపు బోర్డు వైపు వస్తే సిరియా ఇక్కడ ఉంటారండి. ఈ పైన సిరియా ఇక్కడ ఉంటారు. ఈ సిరియా వాళ్ళు చాలా సార్లు ఈ ఇస్రాయల్ మీద దండెత్తి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి కొంతమందిని బాన్సులుగా తీసుకెళ్ళినప్పుడు ఈ సిరియాలోని సైన్యాధిపతి నయమాన్ ఇంట్లోని తన నయమాన్ భార్య దగ్గర ఒక చిన్న పాప ఉంది. నయమాన్ భార్య దగ్గర ఒక చిన్న బిడ్డ ఉంది, చిన్నది ఉంది. జాగ్రత్తగా చూడండి. ఈ సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఎవరున్నారు? నయమాన్ ఉన్నాడు. అంతకుముందు ఇస్రాయల్ మీద దండెత్తి వచ్చి ఇస్రాయల్లో కొంతమందిని బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అందులో ఒక చిన్నది నయమాన్ భార్య దగ్గర పని మనిషిగా పనిచేస్తుంది, పరిచారకురాలుగా పనిచేస్తూ ఉంటే నయమాన్ పుష్పంతో బాధపడుతున్నాడనే సంగతి ఈ చిన్నది చూసి ఈ అమ్మగారితో చెప్తుంది. అమ్మగారు మీరు కానీ ఒక్కసారి మీరు షోమ్రోని వెళ్తే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మన సార్ వెళ్తే, మా అయ్యగారు వెళ్తే అతను స్వస్థపరచబడతారని చెప్పారు. ఆ చిన్నదాని మాట ఎవరు విన్నారంటే నయమాన్ విన్నాడు. నా పుష్పం పోవాలి, ఇది ఎవరు తీయలేకపోతున్నారు అని నయమాన్ విన్నాడు. ఈ నయమాన్ విని వెంటనే నయమాను ఇక్కడికి వెళ్ళిపోలేదు. నయమాన్ వెళ్ళి ఏం చేశాడంటే రాజు గారితో చెప్పాడు, సిరియా రాజు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడంటే మా సైన్యాధిపతి దగ్గరికి వస్తున్నాడు, ఆయనకి ఎలాగైనా ఈ పుష్పము తగ్గించాలని రాశాడు. అంతే ఆ ఉత్తరాన్ని పట్టుకొని నయమాన్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తాడండి? సోమ్రోన్ దగ్గర. సోమ్రోన్ రాజు అప్పుడు యెహోరాము దగ్గరికి వెళ్ళాడండి. అంటే నయమాను యెహోరాము దగ్గరికి కొత్తను పట్టుకుని వెళ్ళాడు, గోల్డెన్ కానుకలు పట్టుకుని వెళ్ళాడు. ఆయన పుష్పము తగ్గించాడు. అప్పుడు నయమాన్ వెళ్ళిన వెంటనే యెహోరాము ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. ఎందుకు బట్టలు చింపుకున్నాడు? ఈ సిరియా వారంటే చాలా గట్టి సైన్యం. ఒకవేళ మళ్ళా మా మీదకి యుద్ధానికి వచ్చి ఇప్పుడు నేను కానీ తగ్గించకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు,
నా ప్రజలు అందరూ కూడా నా దగ్గర నుంచి పట్టుకొని పోతారని భయంతో పక్కన చూపిస్తున్నారు. ఎవరు యెహోరాం చేసిన పని అదే. కానీ ఆ దేశంలో ఎవరున్నారని ఇక్కడ తెలియదు. మరి ఆ దేశంలో నుంచే వెళ్ళి బాధ్యత చిన్నది కనబడుతుంది కదా. ఈ చిన్నదాని జ్ఞానం లేదా యెహోరాంకి? ఏమంటే ఆ చిన్నదాని జ్ఞానం లేదా యెహోరాంకి? మన ఇంట్లో పిల్లలకు ఉన్న జ్ఞానం ఒక్కోసారి మనకు ఉండదు. ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్తే ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఒక చిన్నది వెళ్ళి మా దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని ప్రవక్త గురించి గొప్పగా చెప్తుందండి. కానీ యెహోరాం వచ్చి యెహోరాం అడిగితే యెహోరాం ఏమనాలి? మా ఊళ్ళో ప్రవక్త ఉన్నాడు. మరి ఇక్కడ మోయాబీల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోరాం ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? అమ్మా ఇటు చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? మరి 3 అధ్యాయాలు జరిగింది కదా, చూశారు కల్లారు, యుద్ధంలో జయం వచ్చింది కదా. అప్పుడే తిట్టాడు కదా యెహోరాంని. ఎందుకు ఆయనకి ఏం పని లేదంటే, అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, మనం ఆదివారం చర్చకు వచ్చినా కూడా మనం మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత లాజిక్ మాట్లాడుతున్నాం, తత్వం మాట్లాడుతున్నాం. దేవుడు చేస్తాడేటండి, దేవుడు చేయగలిగేటండి, దేవుడు ఉన్నాడేటండి, అలాగైతే రాగెదుగు జరగలేదని నీరుకెదుగు జరగలేదని అవన్నీ తర్కం అంటారు. దాన్ని ఈ తర్కము దేవుడి జ్ఞానానికి సరిపోదు. నీ జ్ఞానం నీదే, నీ సైన్స్ నీదే, నీ టెక్నాలజీ నీదే. దేవుడి జ్ఞానం ఎప్పుడూ దేవుడి జ్ఞానమే. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప టెక్నాలజీ ప్రపంచంలో వచ్చేసినా దేవుడి శక్తి ఎప్పటికీ తగ్గలేదు. నువ్వు నేను ఆధారపడలేదని చెప్పాలి తప్ప నా ప్రార్థనే తప్పండి, నా జీవితం లైఫే బాగోలేదండి, అందుకే ఇది జరగలేదని చెప్పాలి తప్ప దేవుడు నమ్ముకున్న జరగడం లేదండి అనుకోవడం. అది బుద్ధి తక్కువ, అది బుద్ధిహీనత. ఎక్కడో నయమానిలో పనిచేస్తున్న చిన్న బిడ్డకు తెలిసిన సత్యము, యెహోరాము ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు, ధర్మశాస్త్రం చేతిలో ఉంది, కానీ అతనికి తెలియలేదు, మర్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి అన్ని విగ్రహాలు కదా కనిపించేవి. విగ్రహాలు అవి మొక్కితే అవి ఏమైనా తీర్చుతాయా, అవి ఏమైనా మాట్లాడుతాయా, అవి ఏమైనా చూస్తాయా, వాటికి కన్నులు ఉన్నాయా, వాటికి చెవులు ఉన్నాయా, వాటికి నడవడానికి పాదాలు ఉన్నాయా, మన ఇంటికి వస్తాయా వేదనము, మనం ఎక్కడ పెడితే అక్కడే జీవితాంతం ఉంటాయి. ఒక మూలను పెట్టేశారు, ఆ మూలలోనే మీ తాత, మీ ముత్తాత, మీ తాతలందరూ ఆ మూలనే పెట్టారు. ఆ మూలని నువ్వు ఈ రోజు వరకు పెడుతున్నా తప్ప ఎప్పుడైనా ఆ మూల నుంచి మరొక మూల విగ్రహం ఎప్పుడైనా నడుచుకొని వచ్చిందా? చూసావా ఏ కాలంలోనైనాను? ఎందుకంటే వాటికి నడవడానికి శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, వాటికి వినడానికి శక్తి లేదు, ఏదీ లేదు. కానీ మనము ఆ విగ్రహాన్ని మనం మొక్కుతూ ఉన్నాం. ఎలీషా ఉన్నాడే సంగతి ఎవరికి తెలిసిందండి? ఎవరికి తెలిసింది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ ఏమని చెప్తుందో చూడండి. 1వ వచనం నుంచి, సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అను ఒకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగు చేస్తున్నాడు. అంటే అతను ఎంత గొప్పవాడంటే సిరియా దేశానికి 3 జయాలు కలుగు చేస్తున్నాడు. అంత గొప్ప సైన్యాధిపతి. అతడు తన యజమాను దృష్టికి ధనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉన్నది కానీ అతడు కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగి, ఒక దేశంలో కుష్ఠరోగి. ఇప్పుడు నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అప్పుడు 2వ వచనంలో, సిరియాలు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీద పోయి ఉండేది. ఎన్నోసార్లు సిరియా వారు ఇశ్రాయేలు దేశం మీదకి వస్తూ ఉంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎవరో వారు అతని నుండి ఒక చిన్నదాన్ని చెరగని తేగ అది నయమాను వారికి పరిచారం చేయించుండేను. పరిచారం అంటే పని చేస్తుంది. 3వ వచనం, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. ఎవరు కోరుతున్నారు? ఎవరు కోరుతున్నారండి? అమ్మా ఎవరు కోరుతున్నారు? ఎవరు కోరుకుంది? ఎవరికుంది? నయమానుకుందా? నయమాన్ భార్యకుందా? చిన్నదానికి ఉందా? చిన్నది ఏం పని చేస్తుంది? ఆయనలో పని మనిషి మాట అమిత్ షా వెంటాడేట్టు. ఆయన హోంశాఖ మరి అసలు చూస్తాడా? అంత మాట్లాడుతుంది ఎప్పుడైనా? ఆవిడ చెప్పిన దాన్ని లక్ష్య పెడతాడా? కానీ ఆ సిరియా దేశానికి సైన్యాధిపతి నయమాన్ మాత్రం
లక్ష్యం పెట్టాడండి. భార్య చెప్పిందేమో ఏమిటేముంది, నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి అస్తమానం చెప్తుందా చిన్నది, ఎంతో గొప్ప ప్రవక్త ఆయన, మామూలు ప్రవక్త కాదండి, ఆయన దగ్గరికి వెళ్తే మీ పుష్పం ఖచ్చితంగా పోతుందండి అని చెప్తే ఆమె విశ్వసించింది, నమ్మింది. ఊరుకోవే, 3 మంది డాక్టర్లు చూపిస్తున్నావు, అసలు సిరియా దేశంలో ఎంతమంది డాక్టర్లు లేరే అని అనకుండా ఎంతో విశ్వాసం ఇచ్చి ఏమిటి వెళ్ళండి అంటే భర్త రాజు గారి దగ్గరికి వెళ్ళాడు. రాజుకి ఆ నయమాన్ అంటే చాలా ఇష్టం. అందుకు లెటర్ రాసి బోర్డు బహుమానాలు ఇచ్చి ఎక్కడ పంపించాడు? సోమరోజు పంపించాడు. సోమరోజు ఎవరి దగ్గర కడతాడండి? సోమరోజు రాజారండి. యెహోరాము ఇతనే, ఈ రాజే ఉన్నాడంట, ఈ రాజుగారే ఉన్నారు. ఈ రాజుగారికి విగ్రహాలంటే చాలా పిచ్చి. ప్రవక్త లక్ష్యం పెట్టాడు. వెంటనే వెళ్ళిన వాటికి ఏం జరిగింది చూడండి. 5వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. నయమాను రాజు వద్దకు ఆ. పోయి ఆ. ఇశ్రాయేలు దేశపు చిన్న ఆ. మాటలను ఆ. అతనికి తెలియజేయగా రాజుగారు చెప్తే రాజుగారు ఏమనుకోవాలి? అమ్మా ఏం చెప్పారండి మీకంటే తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా 5వ వచనం. రాజు ఆ. నీవు ఇశ్రాయేలు రాజులకు ఆ. దూత చేత ఆ. పత్రిక పంపించడానికి ఆజ్ఞయించిన కనుక కనుక అతడు ఆ. 20 మందుల వెండియు ఆ. 1,20,000 రూపాయల బంగారమును చదవండి. 10 దుస్తులు బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు ఆ. పత్రికను అప్పగించను. చాలు, పత్రిక ఉంది. ఇశ్రాయేలు రాజు దగ్గర నయమాన్ దగ్గర పత్రిక ఉంది, పట్టుకుని వెళ్తున్నాడు. 7వ వచనం చదివేవాడు. ఇశ్రాయేలు రాజు ఆ. ఈ పత్రికను చదివి ఏ పత్రికను ఆ పత్రికను చదివాడట. చదివి ఆ. వస్త్రమును చుట్టుకొని ఏం చేస్తున్నాడు? వస్త్రాన్ని చుట్టుకొని ఎందుకలా చెప్పుకున్నాడు? ఎందుకలా చెప్పేసుకోవాలండి? చెప్పేసుకున్నాడట. యెహోరాము చెప్పేసుకుని చెప్పుకొని ఆ. బ్రతికించుటకును ఆ. నీవు దేవుడునా? చూసారండి ఎలా అంటున్నాడు అంటే ఎవరు బ్రతికించాలనుకుంటున్నాడు? నేనేదో చేసి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడే బ్రతికిస్తాడు. నేను బ్రతికించడానికి, నేను చంపడానికి నేను దేవుడినా? ఒకరికి ఆ. కలిగిన ఆ. కుష్ఠరోగమును ఆ. మాపుమని ఆ. నా యొద్దకు ఇతడు పంపుడియని. చూసారండి ఇతను ఎలా ఆలోచిస్తున్నాడు? నా ఎదురు ఎందుకు పంపాలి? నాతో నాతో కలహానికి కారణము ఆ. అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుటను. అంతే, అలా చెప్పేసాడు అనుకున్నాడు. అంతేగాని అతని మనసులో ఎవరు రాలేదు? అతని మనసులోకి ఎవరు రాలేదండి? ఎలీషా రాలేదండి. అప్పుడు రాజుగారు బట్టలు చెప్పుకున్నారండి. ఎంతమంది మాట్లాడుకుంటారు? రాజుగారి బట్టలు చెప్పుకున్నారు, రాజుగారి బట్టలు చెప్పుకున్నారు, రాజుగారి బట్టలు చెప్పుకున్నారు, రాజుగారి బట్టలు చెప్పుకు ఆ వార్త ఎలీషా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎలీషా ఒక న్యూస్ పంపించాడు, ఒక వార్త పంపించాడు. ఏమని పంపించాడంటే అప్పుడు 8వ వచనం చూడండి. 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీ వెతుకు చింపుకుంటివి, ఇశ్రాయేలీయుల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్టు అతను నా యొద్దకు రానిమ్మని రాజుకు వర్తమానం చేశాడు. ఎంత మంచోడు చూడండి. ఎలీషా పంపించాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ వెళ్ళాడు. నయమాన్కి ఏం చెప్పాడంటే ఎలీషా అమ్మా ఏం చెప్పాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నాడంతే. అప్పుడు అతను కోపం వచ్చింది నయమాన్. ఏమన్నాడంటే మా సిరియాలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ఆ మునగడు వేరే అక్కడే మునుగుతానండి, వెనక్కి రథం పలించి వెళ్ళిపోతాడు. వెంటనే దాసుడు అన్నాడు, ఎందుకండి అతను ఏమైనా గొప్ప పని ఏమని చెప్పాడా? ఒక్కసారి ఆ యోర్దాను మునిగి వచ్చు కదంటే వెంటనే వెళ్ళి 7 మార్లు మునిగేటప్పటికి 7వ మార్లు మునిగినప్పటికీ ఆయన దేహం ప్రసిద్ధవానికి ఏర్పడడం మారింది. అది ప్రారంభం చేసిన కారణం. అప్పుడు ఎంత 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 ప్రాంతానికి వెళ్ళిపోతుంది చూడండి అనిపిస్తుంది. సిరియా దేశం అన్నంతటా ఎంతమంది తెలిసేది నయమాను సైన్యాధిపతి, ఎంతమంది తెలుసుకుంటారని అతని పేరు, అతని గురించి ఎంతమంది తెలుసుకుంటుంది, రాజుగారు ఎంతమంది చెప్పుకుంటాడు. కుష్ఠరోగం తగ్గిపోయి అతను తిరిగి సిరియా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆయన కార్యం చేసినట్టుగా మన 5వ అధ్యాయం 8వ వచనంలో నయమాను వెళ్ళటం, ఆ తర్వాత 7 మార్లు మునగటం, ఆ తర్వాత నయం చేయబడటం, అలాగా మొత్తం అంతా జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నయమాను స్వస్థపరచబడటంలోని కనీసం ఏమైనా
యెహోరాము చేశాడా? చేయలేదు. కానీ అసలు సలహా కూడా ఇవ్వలేకపోయింది. విగ్రహాలు అలా చేస్తే నాకు కనీసం ప్రార్థనయ్యా మాకేం భయం లేదు, ప్రార్థన దగ్గర అంటే ఎంత బాగుంది, కనీసం ప్రార్థన దగ్గర కూడా వెళ్ళమని చెప్పలేదు. కానీ దేవుని యొక్క శక్తి చేత అద్భుతమైన కార్యాలు ఎవరు చేస్తున్నారంటే ఎలీషా చేస్తున్నాడు. అందుకే మనం ఎవరి కొరకు జీవించాలి? మనము దేవుని కొరకు జీవించినట్టు. అంటే ఇక్కడ ఎలీషా దేవుని కొరకే జీవిస్తున్నాడు, ఇక్కడ ఎలీషా దేవుని కొరకే జీవిస్తున్నాడు. మనం 2 వృత్తాంతాలు చదివాము. వచ్చేవారు 3, 4, 5, 6 వృత్తాంతాలు వచ్చేవారు మనం చదువుకున్నాము. కాబట్టి భూమి మీద మనమందరం కూడా దేవునితో జీవించినట్టుగా ఆ ముందున్న జీవిత చరిత్రలు మనకు చెప్తున్నాయి. అలా జీవించి వారి జీవితాల్లో వారు చేసిన కార్యాలు మనం చూసి నేర్చుకునేటట్టుగా అందరూ సిద్ధపడాలి. కోరికలు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.